యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది ఫోన్ కాల్స్ లో తెలియపరుస్తూ ఉన్నారు, అమ్మా ఉదయకాలమే లేచి మేము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. మాకు రోజంతా కూడా ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా మా పనులు కూడా ఎన్నో కూడా జరిగించబడుతూ ఉన్నవి. మాకు చాలా సంతోషంగా ఉంది. రోజు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవడం వల్ల ఆ యొక్క ఆశీర్వాదం విలువ మాకు తెలుస్తూ ఉందమ్మా అని చాలా మంది ఫోన్ కాల్స్ లలో చెప్తూ మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నిజమే, ప్రతి ఒక్కరము కూడా దేవుడి ఆశీర్వాదము మనకి ఎంతో అవసరము. డబ్బు కంటే, బంగారం కంటే, ఈ లోకంలో ఉంటున్న అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆయన ఒక ఆశీర్వాదం మనకు కావాలి. వాటికంటే ఒక గొప్ప విలువైనది పరిశుద్ధాత్మ ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం ఉంటే మనము ఏ విషయంలో అయినా విజయం పొందుకుంటూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం దావీదు రాసిన కీర్తనలు 113 అధ్యాయము 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎంత గొప్పటి వాగ్దానం మనకి ఈరోజు ప్రభు ఇస్తూ ఉన్నారు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎంతో మంది ఒక లేని స్థితిని కలిగిన వాళ్ళను దేవుణ్ణి తెలుసుకొని దేవునిలోనికి వచ్చాక వాళ్ళని గొప్ప ఐశ్వర్యవంతులైన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడంట వారిని తలగానే ఉంచుతాడంట, తోకగా ఎప్పుడు ఉంచడు. కానీ ఆ ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. మరి లేని స్థితి నుండి కూడా వారిని ఉన్న స్థితికి దేవుడు తీసుకొస్తాడు. పెంట కుప్ప మీద పడి ఉన్న బీదలను పైకెత్తుతాడంట. నాకైతే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. మా స్థితి ఎంతో భయంకరమైన స్థితి. మరి మా వారికి జాబ్ ఉన్నా కూడా, మరి జాబ్ చేస్తున్నా కూడా వచ్చే శాలరీ, పిల్లలకు వ్యాధులు, అనారోగ్యము, భయంకరమైన స్థితి. ఎప్పుడు కూడా ఆ డబ్బులు మొత్తం కూడా మరి వ్యాధులకి, హాస్పిటల్కి అలా పెడుతూ ఉండేవారు. కానీ మాకు దేవుణ్ణి తెలుసుకున్నారు మా వారు, నేనైతే అంతగా తెలుసుకోలేదు. దశమ భాగాలు తీయాలి అన్న విషయం అయితే నాకు ఫస్ట్ లో తెలిసేది కాదు. కానీ మా వారికి తెలుస్తుంది, ఎందుకంటే తన పుట్టు క్రైస్తవుడు కాబట్టి ఆయనకి దశమ భాగాల గురించి అంతా తెలుసు. కానీ నాకు తెలిసేది కాదు. కానీ మా ఇక వచ్చిన శాలరీ అంతా హాస్పిటల్లో పెట్టడమే సరిపోయేది. ఇక ఎంత లేని స్థితికి అయిపోయిందంటే తినడానికి ఫుడ్ లేని పరిస్థితికి వచ్చాము. వచ్చే జీతం అప్పులు కట్టుకోవడమే సరిపోయేది, అంత స్థితి. కానీ ఒకరోజు దైవజనురాలు మేము వెళ్తున్న ఆత్మీయతల దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఒకటే మాట అన్నది, మీరు నెల నెల దశమ భాగం తీస్తున్నారా దేవుని సొమ్ము అని ఒక క్వశ్చన్ గా అడిగింది. అప్పుడు మా వారు ఆన్సర్, లేదమ్మా మేము తీయట్లేదు అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మగారు చెప్పారు, ప్రతి ఒక్క నెలలో దశమ భాగం అనేది తీయాలని. మరి మీరు మొట్టమొదటి నుండి కూడా ఎప్పటి నుండో చిన్నతనం నుండి క్రైస్తవులు అంటున్నారు, క్రిస్టియన్స్ అని చెప్తున్నావు, మరి దశమ భాగం తీయాలని తెలుసు కదా బాబు అనేసి అమ్మగారు అడిగారు. అడిగినప్పుడు అవునమ్మా, కానీ నేనైతే ఎప్పుడూ తీయలేదు అని చెప్పాడు. తెలుసు కదా అంటే తెలుసమ్మా, కానీ నేను తీయలేదు అని చెప్పాడు. అప్పుడు ఒకటే మాట చెప్పారు అమ్మగారు, బాబు నీ యొక్క కష్టార్జితం నుండి నీవు దశమ భాగం తీ, నీ కుటుంబం ఎలా ఉంటుందో చూడు అన్నది. అన్నప్పుడు మా యొక్క ఆర్థిక సమస్యల గురించి అంతా చెప్పాం. ఇలా ఇబ్బంది పడుతున్నామమ్మా, ఇలా బాధపడుతున్నాము, అసలు ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఉండట్లేదు, అంతా అప్పుల పాలైపోయాము, పిల్లలకి ఎప్పుడు బాగోదు, అసలు ఏంటో ఈ సమస్య, చర్చికి వెళ్తున్నాము కానీ ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఏమీ తెలియట్లేదు మాకు, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాం కానీ ఈ సమస్యలు ఇలాగే ఉండిపోతున్నవి అని ఇలా బాధతో చెప్పినప్పుడు ఆ అమ్మగారు అలా చెప్పారనమాట, మీరు దశమ భాగం తీసి చూడండి ఎలా ఉంటుందో అని చెప్పారు. ఒకే మాట. సరే అమ్మగారు చెప్పారు కదా అనేసి మేము ఇక దశమ భాగం మొదలు పెట్టాం తీయడం. నెలలో ఫస్ట్ 10వ భాగం తీసాం. తీసేసి అమ్మగారికి ఇచ్చి ప్రే చేయించుకుని వచ్చాం.
వచ్చేకి అసలు ఆ నెలలో మా పిల్లలకి జ్వరాలు గాని అనారోగ్యం గాని ఏదీ లేదు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. నాకు కూడా చెప్పింది అమ్మగారు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు స్త్రీ కాబట్టి ఇంట్లో భోజనం చేస్తాడు పిరికిల బియ్యం అనేది తీయాలి అని చెప్పింది. నువ్వు భోజనం వండుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు పిరికిల బియ్యం తీయాలమ్మా అని చెప్పింది. సరే అక్క తీస్తానమ్మా అనేసి నేను, అంటే అమ్మగారని మేము అక్క అని పిలిచేటోళ్ళము, సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి పిరికిల బియ్యం తీయడం మొదలు పెట్టాను. మార్నింగ్ రైస్ వండేటప్పుడు ఒక పిరికిలు తీసి ఒక బ్యాగ్ లో సంచిలో వేసేదాన్ని, ఈవినింగ్ మళ్ళీ వండేటప్పుడు మళ్ళీ ఒక పిరికిలు తీసి సంచులు, సండే రోజు తీసుకుని వెళ్ళేదాన్ని. అలా ఒక సండే తీసుకెళ్ళాను అంతే. ఇంకా నెక్స్ట్ సండే లోపు అసలు మా ఇంట్లో రైస్ ఉండవు, ఎప్పుడు కొనుక్కోవాలి అప్పు తెచ్చుకోవాలి. అటువంటి స్థితిలో ప్రక్కుంటే ఉంటున్న సిస్టర్ గారు, మీకు ఇలా రైస్ కావాలంటే చెప్పండి 4 క్వింటాల రైస్ వేయించుతాను, మీరు నెల కింద కట్టొచ్చు అనేసి ఆమె చెప్పి 4 క్వింటాల రైస్ వేయించింది. ఎంత ఆశ్చర్యం అనిపించిందో చూడండి. ఒక వారమే తీసాను పిరికిల బియ్యము, 4 క్వింటాల రైస్ ఇంట్లో వచ్చేస్తున్నాయి. ఇంకా అలాగే ఇంకా మా ఎప్పుడైతే దశమ భాగం తీసామో మా ఇంట్లో ఎవరికి వ్యాధి గాని అనారోగ్యం ఏమీ లేదు. అసలు ఇంకా అలా తీయడం బట్టి మా ఇంట్లో ఒక లేని స్థితి అనేది లేదు. ఇక ఎప్పుడు కూడా సమృద్ధిలోనే, మరి ఈ రోజు కూడా సమృద్ధిని కలిగి దేవుడు ఆశీర్వదించాడు. అంటే మన జీవితంలో దరిద్రతను మనము అవి తొలగిపోవాలి అంటే మనము ఖచ్చితంగా దేవుని విషయంలో ఆశీర్వాదాన్ని పొందుకునే వారుగా ఉండాలి. ప్రతి విషయంలో ఒక ఆశీర్వాదం ఉంటది. ప్రతిది ఇచ్చుటల్లో చేయటల్లో క్రియలను బట్టి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటుంటాం. ఆ ఆశీర్వాదం మన కుటుంబంలో మేలు, అద్భుతమైన మేలులు కలుగుతూ అద్భుతమైన మేలులు జరిగించబడుతూ ఉంటాయి. అనేక విషయాలలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మనను దేవుడు ఎప్పుడు కూడా తలగానే ఉంచాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తలగా ఉండాలి అంటే మనము దేవునికి ఇష్టకరంగా కూడా ఉండాలి. అందుకే పెంట కుప్ప మీద నుండి బీదలు పైకెత్తుతాడంట, ఆయన లేని స్థితిలో ఉన్నవాని లేవనెత్తుతాడంట. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ఈ దినమున ఆయన ఈ యొక్క వాగ్దాన వేకమును బట్టి మా హృదయాల వేకమును మమ్మను మేము సరిచేసుకుని నీ మాట ప్రకారముగా నడుచుకునే కృప విక్రీషాల్ బికాస్ ఈ కమాందర్ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి. బలమైన అభిషేకము చేత నింపండి ప్రభా. దినముని ఆత్మ చేత అభిషేకము చేత ప్రతిని క్రోస్సుమిని కృప దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.